సభాధ్యక్షులు, అన్నలారా, అక్కలారా, 1996లో మాదిగ దండోరా సంఘీభావ కమిటీ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో సమావేశం అయినప్పుడు మేము దాంట్లో చురుగ్గా పాల్గొని ఉద్యమాన్ని బలపరిచి ఇది న్యాయమైన డిమాండు, ఇది తప్పకుండా సాధించుకోవాల్సిన డిమాండు అనేది మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా ఆ రోజు ప్రకటించాం. ఆ రోజు నేను పార్టీలో ఉన్నాను. 30 ఏళ్లు గడిచిన తర్వాత అనేక ఆటుపోట్ల మధ్య, ఎత్తుపల్లాల మధ్య, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సమస్య ఒక కొలిక్కి వచ్చింది అని ఈ డిమాండ్ను బలపరిచిన వాళ్ళం అందరం నిజంగా భావించాం. కానీ ఈ సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. ఈ సమస్య పరిష్కారం కావడం ద్వారా షెడ్యూల్డ్ కులాల మధ్య ఐక్యత పెరగాలి అనేది ఏదైతే మనం ఆకాంక్షించాం, అది జరగకపోగా విభజన మరింత పెరుగుతున్నది. ఒక ప్రజాస్వామిక డిమాండు, ప్రజల్ని ఐక్యం చేయాల్సినటువంటి డిమాండు ప్రజల్ని విభజిస్తుందంటే ఆయా సామాజిక వర్గాల్లో ఉండేటువంటి సాధారణ ప్రజల తప్పు కాదు అని నేను అనుకుంటాను. సాధారణంగా ప్రజల్ని విభజించేటువంటి శక్తులు ఆస్తిపర వర్గాలే. వాళ్ళ ప్రయోజనాల్ని ప్రశ్నించినప్పుడు లేదా వాళ్ళ గద్దెకి దెబ్బ తగులుతుంది అనుకున్నప్పుడు ప్రజల్ని చీలికలు తెచ్చి వాళ్ళు కొట్టుకునేటట్టు చేసి వాళ్ళ పబ్బాన్ని వాళ్ళు గలుపుకునేటువంటి ఆస్తిపర వర్గాలు, వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు చాలా స్పష్టంగా ఈ సమస్య మరింత దీర్ఘకాలం కొనసాగాలని, పరిష్కారం కాకూడదని కోరుకుంటారు. 2వ సెక్షన్ చదువుకున్న అమ్మని చెప్పుకునే మేధావులు. మా నాన్న ఒక మాట చెప్పేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు శాస్త్రీయంగా ఆలోచిస్తే చదువు రాని వాళ్ళని కోడేయడం పెద్ద కష్టమేం కాదని. కానీ తెలంగాణలో చదువుకున్న వాళ్ళు, మేధావులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఒక ప్రజాస్వామిక డిమాండ్ల పట్ల చాలా వ్యతిరేకతతో ఇది ఎప్పటికీ పరిష్కారం కాకూడదనేటువంటి వైఖరిని తీసుకోవడం అనేటువంటిది చాలా విషాదకరమైన విషయం. సింహగర్జన సభ మాదిగల మీద ఒక యుద్ధమే అని ప్రకటించినటువంటి సభ ఒక అన్యాయమైన సభ అని నేను ఒక వీడియో చేశాను. కానీ 2 రోజుల తర్వాత నాకు ఒక ప్రొఫెసర్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఒరేయ్, కులం పేరు చెప్పి నన్ను తిట్టి నువ్వు నా పేరు ఎట్లా తీసుకుంటావు అనేటువంటిది ఫోన్ సంభాషణ. అవన్నీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మందకృష్ణ అన్న ఒక్కొక్కసారి అంటున్నప్పుడు సభల్లో మాల మేధావులు కానీ, మాలలు నాయకత్వం ఇస్తున్నటువంటి వాళ్ళు కానీ మనువులుగా మారారు అని అంటున్నప్పుడు బ్రాండ్గా అందరికీ ఒకే గుండుగుత్తగా ముద్ర వేయడం ఇది సరైనది కాదు అని నా అభిప్రాయం నాకున్నప్పటికీ, మాల మేధావులుగా ఏకసభ్య కమిషన్లో సంతకం పెట్టి ఇచ్చినటువంటి వాళ్ళు స్పందిస్తున్నటువంటి తీరు చూస్తే సుదీర్ఘకాలంగా ఆధిపత్య కులాలు, అట్టడుగున్న వర్గాల పట్ల ఏ భాష మాట్లాడినాయో అదే భాష, దాన్నే మనం మనుధర్మం అంటూ, మనుష శాస్త్రం అంటున్నాం. అదే భాష మళ్ళీ మాట్లాడడం అంటే మన ధర్మాన్ని నెత్తినెక్కించుకోవడమే అని నా అభిప్రాయం. నిన్ననే ఇంకొక మేధావి ఒక వీడియో చేశాడు. దాంట్లో దాదాపు అందరినీ పేర్లు పెట్టి ప్రస్తావించి వాళ్ళకి వేయాల్సిన ముద్రలన్నీ వేసి తిట్టాడు. ఆయన కూడా చాలా ఒక ఫ్యాసిస్ట్, బీజేపీకి వ్యతిరేకంగా నేను పోరాడుతున్నానని దేశం అంతా తిరిగినటువంటి వ్యక్తి.
ఇవాళ ఒక వీడియో చేసి ఆయన మాట్లాడిన భాష, వాడిన భాష, అది ఏ సంస్కారానికి సంబంధించింది, ఏ విలువలకు సంబంధించింది అని మనం ప్రశ్నించుకుంటే మాల మేధావులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు విచక్షణని కోల్పోతున్నారు. ఆ విచక్షణని మళ్ళీ తిరిగి పొందితే మాత్రమే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ విచక్షణ రాహిత్యమైనటువంటి వైఖరి, అశాస్త్రీయమైనటువంటి వైఖరి, సామాజిక న్యాయానికి పూర్తిగా భిన్నమైనటువంటి వైఖరి, సమానత్వానికి పూర్తిగా భిన్నమైనటువంటి వైఖరి సుదీర్ఘ కాలం పాటు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి షెడ్యూల్డ్ కులాలకు ఒక్కళ్ళకే కాదు, మొత్తంగా ప్రజాస్వామిక ఉద్యమాలకు నష్టం చేస్తుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఇందాక జీవన్ సార్ చెప్పినట్టు ఈ రెండు సెక్షన్స్ ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఐక్యతకి ప్రాతిపదికగా వర్గీకరణను అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఐక్యత మాత్రమే కోరుకుంటే వర్గీకరణని మాట్లాడకుండా ఉపయోగం లేదు. ఐక్యత ఖచ్చితంగా ఒక ప్రజాస్వామిక డిమాండ్గా ముందుకు వచ్చిన వర్గీకరణని బలపరుస్తూ మాత్రమే ఐక్యతకి పునాదులు పడాలనేటువంటిది నేను కోరుకుంటున్నాను. మనకేదో ఐక్యత కోసం ఐక్యత అనేటువంటిది కూడా మాట్లాడేవాళ్ళు సాధించలేరు అనేది నా అభిప్రాయం. వర్గీకరణని ప్రాతిపదికగా పెట్టుకొని దాన్ని మేము ఆమోదిస్తున్నాము అనేటువంటి చెప్పిన తర్వాత మిగతా అన్ని అంశాలని అక్రాస్ ది టేబుల్ మాట్లాడుకోవచ్చు. ఏ గ్రూప్లో ఎవరు ఉండాలి, లేకపోతే జనాభా ఎప్పటిది ప్రాతిపదికగా పెట్టుకోవాలి, క్రీమి లేయర్ ఉండాలా లేదా, ఇతర అంశాలు ఏమున్నాయి అనేటువంటిది మనం మాట్లాడుకోవడానికి అక్రాస్ ది టేబుల్ అప్పుడు సాధ్యమవుతుంది. కానీ ప్రధాన ప్రాతిపదిక మేము వర్గీకరణని ఆమోదిస్తున్నాం, అంగీకరిస్తున్నాం, సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అనేటువంటి మాట మాల మేధావులు చెప్పడము, మాలలకు నాయకత్వం ఇస్తున్నటువంటి వ్యక్తులు చెప్పడము చాలా అవసరం. రెండవ మాట, ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ మాల లాబీ ఒక రేవంత్ రెడ్డి ప్రకటనని వెనక్కి నెట్టగలిగింది. అసెంబ్లీలో ఆర్డినెన్స్ తెచ్చైనా సరే మేము ఇప్పటి నుంచి నింపుతున్నటువంటి అన్ని పోస్టులని ఆయన వర్గీకరణతో నింపుతామని ప్రకటించినటువంటి వ్యక్తి ఇవాళ డిఎస్సీని వర్గీకరణ లేకుండానే నింపాడు. ఇవాళ ఒక్క అడుగు కూడా మళ్ళీ ముందుకు వేయకుండా అన్ని రకాల కట్టడాలు చేయాలనేటువంటిది మాల మేధావులు కానీ లేదా మాల ఆస్తిపర వర్గాలు కానీ చూస్తున్నటువంటి స్థితి ఒకటి ఉన్నది. కాబట్టి అన్ని రాజకీయ పక్షాలని, అన్ని ప్రజా సంఘాలని, అన్ని ప్రజాస్వామిక శక్తుల్ని తిరిగి ఈ డిమాండ్ వెనుక వర్గీకరణని సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా అమలు చేయించుకుందామనేటువంటి పట్టుదలతో ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే వాడాల్సినటువంటి భాష, వాడుతున్నటువంటి భాషలో మాదిగ దండోరా నాయకత్వం నుంచి, ముఖ్యంగా మందకృష్ణ మాదిగ నుంచి తప్పకుండా మార్పులు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 96 సమావేశంలో మేము ఒక ప్రతిపాదన పెట్టాము అన్న ముందు. ఇంకొక 2 డిమాండ్లు మనం చేరుద్దామన్నా దీనికి అనుగుణంగా. ఒకటి, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయడం ఆపాలి అనే డిమాండ్ చేరుద్దాం. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలనే డిమాండ్ చేరుద్దామని 2 పెట్టాం. అప్పుడు అన్న స్పష్టంగా ఒక మాట చెప్పాడు, ఒక్క డిమాండ్ అయితేనే ఫోకస్ ఉంటుంది, మేము దీని మీదనే ఆధారపడి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము. మేము మా రిజర్వేషన్ మేము పెట్టుకుని ఆ 2 డిమాండ్లు చేర్చకపోయినా ఈ ఉద్యమాన్ని బలపరిచాం. కానీ 30 ఏళ్ల తర్వాత ఇవాళ మన పరిస్థితి ఏంటంటే ప్రభుత్వ రంగం దాదాపు 90% ప్రైవేటైజ్ అయిపోయింది, రిజర్వేషన్లనే అమలే పోయింది. ఇవాళ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఇంకా రాలేదు. ఈలోపు తెలంగాణలో 8 లక్షల కుటుంబాల చేతుల్లో 13 లక్షల ఎకరాల భూమి ఉంది షెడ్యూల్డ్ కులాల చేతుల్లో. కానీ ఆ భూమిని చాలా పెద్ద ఎత్తున అన్ని ప్రభుత్వాలు గుంజేసుకుంటున్నాయి. అసైన్డ్ భూమి అంటే చాలా ఈజీగా వెనక్కి తీసుకోగలిగిన భూమి అని ప్రభుత్వాల ధోరణిగా ఉంది. కానీ ఒక్క షెడ్యూల్డ్ కులం సంఘం కూడా దీని మీద మాట్లాడట్లేదు. మనం ఈ వర్గీకరణ సాధించడానికి ఇంకో 1-2 ఏళ్లు పట్టచ్చు. కానీ ఈ లోపల ఉపాధి కోల్పోయి భూమిని కోల్పోయేటువంటి షెడ్యూల్డ్ కులాల సంగతి కూడా మాట్లాడాలనేది నా అభిప్రాయం. ఎందుకంటే వర్గీకరణ జరిగితే వచ్చేటువంటి మహా అంటే 1 లక్ష ఉద్యోగాలు రాష్ట్రంలో నింపితే వచ్చేటువంటి ఉద్యోగాలు 15-20 వేలు. కానీ లక్షలాది మంది
షెడ్యూల్డ్ కులాల ప్రజలు ఉపాధిని కోల్పోయి భూమి నుంచి తోసివేయబడుతున్నారు. దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దాని మీద చాలా స్పష్టంగా మనం మాట్లాడాలనేది నా అభిప్రాయం. రెండవ అభిప్రాయం, మందకృష్ణన్న 30 సంవత్సరాల కాలం వివిధ పార్టీల మద్దతు తీసుకున్నాడు, వాళ్ళందరినీ ఒప్పించాడు, ఆయా సందర్భాల్లో ఆయా పార్టీలకి ఎన్నికల్లో మద్దతు కూడా ఇచ్చాడు. నేను ఈ ప్రక్రియనేమి తప్పుగా చూడను. ఒక సామాజిక కార్యకర్తగా ఒక సామాజిక డిమాండ్ మీద తను అవసరమైనటువంటి ప్రతి సందర్భంలో తన అడుగులు తన ఎత్తుగడలు తను వేసుకున్నాడు. కానీ సుప్రీంకోర్టు తీర్పు వాళ్ళు వచ్చేసినాక ఒక తక్షణ ప్రమాదాన్ని కూడా మందకృష్ణన్న ఆలోచించాలనేది నా కోరిక. వర్గీకరణ డిమాండ్ ఎంత న్యాయబద్ధమైనటువంటి అవసరం ఉన్నదో, న్యాయయుద్ధమైన డిమాండో, తెలంగాణను ఫ్యాసిస్ట్ బీజేపీ చేతుల్లోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనకున్నది. రాబోయే కాలం బీజేపీ ఫ్యాసిస్ట్ శక్తుల నుంచి విముక్తి చేసుకునే వైపు తెలంగాణ నడవాలి తప్ప వాళ్ళను బలోపేతం చేసుకునే అవకాశాన్ని మనం ఇవ్వకూడదు అనేటువంటిది నా అభిప్రాయం. ఈ విషయాన్ని కూడా మీరు తప్పకుండా ఆలోచించాలనేటువంటిది. రెండు, వర్గీకరణను నేను బలపరుస్తున్నాను. తప్పకుండా సాధించుకోవాల్సిన ఉద్యమంగా దీన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయించుకోవాలి. అదే సందర్భంలో గ్రామీణ పేదల చేతుల్లో ఉన్నటువంటి అసైన్డ్ భూములను లాక్కుపోకుండా పోరాటాన్ని నిర్మించాలి. అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో బీజేపీ ఫ్యాసిస్ట్ శక్తి బలపడకుండా చూడడానికి చాలా అలర్ట్గా ఉండాలనేది నా అభిప్రాయం.